సబ్కు అస్సలాము అలైకుం గైస్. రంజాన్లో డే 10 సిరీస్ ఫిత్రా గురించి తెలియాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫిత్రా అనేది ఇస్లాంలో రంజాన్ నెల చివరిలో ఈద్ ముందు ప్రతి ముస్లిం తప్పనిసరిగా ఇవ్వాల్సిన దానం. నెంబర్ 1, ఫిత్రా తప్పనిసరిగా చేసిన హదీస్. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఫిత్రా మన ఉపవాసాన్ని శుద్ధి చేస్తుంది మరియు పేదవారికి సహాయం చేస్తుంది. నెంబర్ 2, ఎవరి మీద ఫిత్రా తప్పనిసరి? ఇంట్లో ఉన్న ప్రతి సభ్యునికి తరపున ఫిత్రా ఇవ్వాలి. నెంబర్ 3, ఎంత ఇవ్వాలి? మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా అన్నారు, ఆహారం కూడా ఇవ్వాలి. ఈ కాలంలో సాధారణంగా సుమారు 2 నుంచి 3 కిలోల బియ్యం, గోధుమల విలువను డబ్బుగా కూడా ఇవ్వవచ్చు. నెంబర్ 4, ఎప్పుడు ఇవ్వాలి? రంజాన్ చివరి రోజున ఈద్ నమాజ్కు ముందు ఇవ్వడం ఉత్తమం. ఫిత్రా ముఖ్య ఉద్దేశాలు: ఫస్ట్ 1, ఉపవాసాన్ని శుద్ధి చేయడం. సెకండ్, పేదవారికి ఈద్ రోజున సంతోషం కలిగించడం. నెంబర్ 3, సమాజంలో సహకారం పెంపొందించడం. ఫిత్రా అనేది కేవలం దానం కాదు, అది మన ఉపవాసానికి సంపూర్ణతనిచ్చే ఆజ్ఞ. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్లుగా ఇది పేదవారికి ఆనందాన్ని అందించే ఒక పవిత్ర కర్తవ్యం. ప్రతి ఒక్క ముస్లిం సోదరులు చెప్పిన సమయానికి ఫిత్రా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మరిన్ని రంజాన్ విషయాలతో మీ ముందుకు వస్తాను. అస్సలాము అలైకుం గైస్.